హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్స్. ఇవాళ నేను సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ 1 లీటర్ పోసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్ ఫ్రై చేయాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఇలా రౌండ్గా ఇంత పల్చగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒకసారి ఇవన్నీ ఇలా పొడి పొడిగా చేసుకోవాలి, ఆనియన్ అన్నీ విచ్చుకున్నట్టుగా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా మొత్తము విచ్చలుగా చేసుకోవాలి. చేసుకుని ఆయిల్ బాగా మరిగినప్పుడు ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా గోల్డెన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ ఫ్రైకి ముందు బాస్మతి రైస్ 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మీ ఇష్టం, 1 అవర్ కానీ 2 అవర్ కానీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కింద పైన చేసుకుని మంచిగా కలుపుకొని వదిలేసేయాలి. హై మంట మీద ఉండాలి. ఇది 2 kgs చికెన్ బిర్యానీ కనంటే చికెన్ పీసెస్ చికెన్ బిర్యానీ కంటే వాళ్ళే కొడతారు. పెద్ద పెద్ద పీసులు ఉండాలి. చిన్న పీసులు ఉంటే బిర్యానీ అంతా ముక్కలుగా అయిపోద్ది. ఇట్లా పెద్ద పెద్ద పీసులుగా 2 kgs చికెన్ కొట్టించాను. అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఎక్కడ ఏది లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా పేర్చుకోవాలి. దీని తర్వాత వేసే ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఆరిచ్ మస్తు ఆరిచ్ బాగా. ఇప్పుడు మ్యారినేట్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, లెమన్ వాటర్, ముక్కచేపు స్టాప్ కర్రీ, పసుపు, సాల్ట్ వేస్తున్నాను, రెడ్ చిల్లీ వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొరియాండర్ వేస్తున్నాను, కొరియాండర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్. చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ½ లీటర్ కర్డ్ వేసుకుంటున్నాను. కొన్ని గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా చూడండి, హోల్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్స్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం తీసుకుని చల్లారబెట్టుకోవాలి. క్రిస్పీ అయ్యేదాకా చల్లారబెట్టుకోవాలి. మనం ఒక పెద్ద గిన్నె తీసుకుని వాటర్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ చేసుకున్నాక వీటిలో హోల్ గరం మసాలా వేయాలి. ఇలాచి, లవంగా, స్టార్ పువ్వు, పెద్ద ఇలాచి, జాపత్రి, లవంగాలు, సాజీరా ఇవన్నీ కలిపి వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వాటర్లో సాల్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే రైస్ మొత్తం బాగా రైస్కి అప్లై అవ్వాలి కాబట్టి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్, ఎందుకంటే రైస్ మంచిగా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి. దీంట్లో నూనె వేసుకొని బాగా వాటర్ ఉడకనివ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. 2 పార్ట్స్గా విడదీయాలి. కొన్ని చికెన్లో వేసుకోవాలి, కొన్ని రైస్ మీద డెకరేషన్కి యూజ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం క్రంచీగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లో. కొంచెం ఇలా మనం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా బాగా మంచిగా కలుపుకోవాలి. మరి ఎక్కువ పిసికేయద్దు, లైట్గా చేత్తో అలా కలుపుకోవాలి. కొంచెం మిల్క్ వేసుకోవాలి దీంట్లో, టేస్ట్ కోసం. చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముక్కకి ఇంత బాగా మంచిగా పట్టించుకోవాలి. ముక్కకి ఇలా మంచిగా ముక్క మొత్తం అయ్యేటట్టు కలుపుకోవాలి. కొద్దిసేపు ఇలా మ్యాగ్నేట్ చేసుకుని సైడ్ కొంచాలి.
ఇలాచీ పౌడర్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇలాచీ పౌడర్ కొంచెం ఎక్కువ పడుతుంది, టేస్ట్ చాలా మంచిగా వస్తుంది కాబట్టి 3-4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఘీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఘీ యాడ్. మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇది ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకుని ముక్క బాగా కలుపుకోవాలి. చూడండి ఆయిల్ వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో నుంచి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ సెట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం సెట్ చేసుకుని 1 అవర్ సైడ్కి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది వాటర్ బాగా మరుగుతున్నాయి చూడండి. తర్వాత రైస్ వేసుకోవాలి. బాగా నానింది. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఈ మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో రైస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపొద్దు, రైస్ అంతా విరిగిపోతుంది. ఒక 2 సార్లు ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి మ్యారినేట్ అయిన తర్వాత ఎంత బాగుందో కలర్. చూడండి ఎంత కలర్ఫుల్గా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు రైస్ని ఇంకోసారి కలుపుకుంటున్నాను. చూడండి ఇలా విరిగితే చాలు. 90% ఫస్ట్ లేయర్ వేసుకోవాలి దీనిపైన. చూడండి 90% ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ये 50% సెకండ్ లేయర్ వేసుకోవాలి. 90% ఎందుకన్నానంటే చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి మనము దమ్కి పెట్టినప్పుడు కింద రైస్ బాగా ఉడికిపోతుంది కాబట్టి 90% పెట్టామనుకో రైస్ అది మంచిగా పొడిలాడుతూ ఉంటుంది రైస్ కింద. పైన 50% 40% రైస్ వేసుకోవాలి ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి రైస్ లేకుండా మొత్తం వేసుకున్నాను. మొత్తం వేసుకుని దీన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మనం సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టాలి. ఒక 1/2 అవర్ హై ఫ్లేమ్లో ఉండాలి మంట. ఈ వేడి నీళ్ళు రైస్ తీసిన వేడి వాటర్ ఉన్నాయి కదా అది పైన పెట్టేసుకోవాలి దమ్కి. ఇప్పుడు దీనికి ఒక 35 మినిట్స్ దమ్ పెట్టాలి. మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ రెండు వేరువేరుగా కలిపి పెట్టుకుంటున్నాను. పైన పెట్టుకున్న మనము దమ్కి పెట్టినది తీసేసేయాలి. ఈ వాటర్ది తీసేసి ఒకసారి చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో. ఇప్పుడు దీన్ని ఇప్పుడు 1/2 అవర్ అయిన తర్వాత దీన్ని పక్కకి తీసి ప్యాన్ పెట్టుకోవాలి. తవ్వ లాంటిది పెట్టుకుని ఇప్పుడు దీని మీద దమ్కి ఇంకో 1/2 అవర్ పెట్టుకోవాలి మనం. అంటే కింద అడుగు అంటకుండా దమ్ పెడుతున్నప్పుడు కంపల్సరీ కింద పెనం పెట్టాలి. ఇప్పుడు దీంట్లో ఈ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి కలర్ కోసం. దీంట్లో ఇప్పుడు ఈ రెడ్ కలర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇంకో 1/2 అవర్ దమ్ పెట్టుకోవాలి మనం. మళ్ళీ 1/2 అవర్ దమ్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కింద తవ్వ పెట్టి మనము 1/2 అవర్ దమ్కి పెట్టుకున్నాం కదా. చూడండి పొగలు ఎలా వస్తున్నాయి.
చూడండి బాగా లోపల నుంచి దమ్ మంచిగా అయింది కాబట్టి పొగలు బాగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం దీన్ని కిందకి దింపి చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి అన్నం అంతా మంచిగా పువ్వులాగా వచ్చింది. చూడండి కనుక చూడండి అన్నం అంతా మంచిగా పువ్వులాగా వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా చెక్ చేసుకోవాలి. సైడ్ నుంచి మనం ఇలా రైస్ని నొక్కి చూసుకోవాలి. కింద వాటర్ లేకపోతే దీంట్లో అసలు మొత్తానికి వాటర్ లేవు, మొత్తం అబ్జర్వ్ అయిపోయింది రైస్కి. చూడండి ఇప్పుడు రైస్ అయిపోయింది. ఓకే ఇప్పుడు రైస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుని చూపిస్తాను. కింద ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత రైస్ కింద పెట్టకూడదు, అదే తవ పైన ఉంచాలి. ఎందుకంటే తవ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా కుక్ అవుతుంది రైస్. ప్లేట్లో వేస్తున్నాను చూడండి. చూడండి ఇప్పుడు నేను మీకు కరెక్ట్గా చూపిస్తాను. చూడండి కింద వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, అసలు వాటర్ లేదు, పీసెస్కి బాగా పట్టింది. ఇప్పుడు చూడండి ఈ అచ్చకం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్. చూడండి సూపర్ అయింది అసలు రైస్ మాత్రం. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చూడండి, ఒకసారి కెమెరా చూడండి పొడి పొడిగా ఉంది అసలు రైస్ మాత్రం చాలా బాగా అయింది. చూడండి ఎంత పొలుకులుగా ఉందో. ఇప్పుడు ఇలా మనం కింద నుంచి తీసి సైడ్కి వేసి పై రైస్ అంతా సైడ్కి వేసుకోవాలి ప్లేట్లో వేసుకున్నాం. చూడండి పీసెస్ కూడా బాగా ఫ్రై అయినాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి లెగ్ పీస్ బాగా ఉడికింది. చూడండి ఇప్పుడు కింద నుంచి పీసులన్నీ ఇలా పైకి వేసుకోవాలి. చూడండి లెగ్ పీస్ ఎంత బాగా ఉడికిందో. చూడండి పీసెస్ ఎంత మంచిగా ఉడికినాయి. చూడండి ప్లేట్లో వేస్తున్నాను. చూడండి ఎంత యమ్మీ టేస్టీ హైదరాబాదీ బిర్యానీ. చూడండి హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎంత యమ్మీ, ఎంత బాగుందో. పీసులు మాత్రం సూపర్గా ఉడికిపోయినాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని డెకరేషన్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డెకరేట్ చేశాను నేను. ఆనియన్స్, బిర్యానీ సైడ్కి ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ బిర్యానీ మా ఫ్యామిలీలో చాలా మందికి ఇష్టం, బాగుంటుందని చాలాసార్లు నన్ను అడిగారు. అందుకని ఇవాళ ఈ బిర్యానీ చేయాలనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లక్ష్మీ కిచెన్స్. బాగా ఉడికిపోయిందో చూడండి. చూడండి లెగ్ పీస్ కూడా ఎంత మంచిగా ఉడికిపోయింది చూడండి.